నర్సాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్లను స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనారోగ్యంతో ఉన్న వారికి ఈఎల్ఓసి ద్వారా చేయించుకునే అవకాశం కూడా కల్పించడం జరిగిందన్నారు. హెల్త్ స్కీమ్లో ఎవరికైతే ఆరోగ్యం శ్రీ వైద్యం అందలేక ఉన్నారో వారికి ఈఎల్ఓసి ఉపయోగపడుతుందన్నారు. 8 నెలల్లోనే సుమారు 100 కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగిందన్నారు. మరి ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురంలో మరి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి లక్షలాది మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా మరి ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా సహకరిస్తుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరి నర్సాపురం నియోజకవర్గం నుంచి కూడా మేము కూడా మరి లక్షలాది రూపాయలు మరి సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం, అలాగే ఎల్ఓసీలు కూడా ముందుగా అవసరమైనటువంటి హాస్పిటల్ వైడ్ అవసరమైన వాళ్ళకు కూడా మరి మొన్న ఈ నెలలో కూడా 10 లక్షల రూపాయలు రామనపాలెం నుంచి ఒక వ్యక్తికి ఎల్ఓసీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నలుగురికి 1,15,000 రూపాయలు ఇక్కడ సీఎంఆర్ఎఫ్ ద్వారా వారి కుటుంబాలను ఆదుకున్న పరిస్థితి మనందరూ చూస్తున్నాం. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేకంగా ఎవరైతే ఈ హాస్పిటల్ వైడ్ నుంచి కొంత ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, ఆరోగ్యశ్రీ రాని వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా వారి కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజానీకాన్ని కూడా మేమందరూ కోరుకునేది ఏంటంటే మీడియా సోదరుల ద్వారా ప్రత్యేకంగా నర్సాపురం ప్రజానీకానికి మీరు ఎవరికి మీ కుటుంబంలో హాస్పిటల్ వైడ్ మీరు వెళ్ళినా సరే ఒక రకంగా ఆరోగ్యశ్రీ ఉపయోగించుకునే పరిస్థితి లేని ఎడల మీరు ఏదైతే సీఎంఆర్ఎఫ్ ద్వారా మీ అందరికీ కూడా మేము ఉపయోగపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నియోజక ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి పరిపాలన కూడా చూస్తున్నారు ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం అన్నది కూడా మరి రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా ఒక మంచి జరిగే విధంగా మంచి పరిపాలన అందించే విధంగానే ఇప్పుడు మేము కానీ మా నాయకత్వం కానీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను ప్రజానికాన్ని కోరుకునేది ఏంటంటే మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మీకు అందరికీ అందుబాటులో ఉంటాం. అది ఏదైతే సీఎంఆర్ఎఫ్ ద్వారా కూడా